హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పట్టాస్ వ్లాగ్స్. ఈరోజు మేము హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం చూడడానికి వచ్చాము. ఇప్పుడైతే ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్ళకి 60 రూపీసు, చిన్నపిల్లలకైతే 20 రూపీసు టికెట్ ప్రైసు. ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. మనకి ఎంట్రన్స్లోనే ఇలా బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తున్నారు. చిన్న శివలింగం రూపంలో శివయ్య అలాగే నాగదేవత గుడి కూడా ఇక్కడ ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అప్పుడు శిల్పారామం మొత్తం చూడడానికి స్టార్ట్ అయ్యాను. ఎంట్రన్స్లో మనకి మొత్తం అన్ని హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో హ్యాండీక్రాఫ్టెడ్ అనేసరికి మనకి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా నార్మల్ వాటితో పోలిస్తే. సో ఇక్కడ ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి, కానీ కలెక్షన్ అయితే అదిరిపోయింది. క్లాత్స్, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో నేను అయితే చూస్తూ వెళ్ళాను. ఏదైనా నచ్చితే అప్పుడు మనము తీసుకుందాం అలా అని చెప్పి. వాళ్ళు చెప్పిన ప్రైస్ కంటే కొంచెం తగ్గిస్తున్నారు తర్వాత మళ్ళీ మనము అడిగితే. అది తయారు చేయడానికి వర్క్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి, టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. సో నేనైతే హోమ్ డెకర్ ఐటమ్స్ దగ్గర అయితే ఫిదా అయిపోయాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చాలా కలర్ఫుల్గా, చాలా యూనిక్గా, చాలా బాగున్నాయి. అలాగే ప్రైస్ కూడా చాలా ఉందన్నమాట. చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకైతే మా కొత్త ఇంటి కోసం తీసుకోవాలనిపించేది. ఇందులో చాలావి నాకు నచ్చాయి, కానీ ఆ ప్రైస్ చూసి నేనైతే తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. చూసుకుంటూ వెళ్ళాను. ఎప్పటికైనా ఇలాంటివి నేను కొనుక్కోగలనా అనుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక్కడ కలెక్షన్ ఏమేమి ఉందో మీరు కూడా చూడండి. ఇప్పుడు మీకు చూపించిన హోమ్ డెకరేషన్ యాంగర్ ఉంది కదండి, అది సౌండ్ వింటే ఎంత పీస్ఫుల్గా ఉందో, అంత అంటే నాయిస్లో కూడా అది వినేసరికి నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. మైండ్ చాలా నచ్చింది. కానీ ప్రైస్ అయితే 2500 చెప్పారండి. 2500. అంత కాస్ట్ నేను పెట్టలేనని చెప్పి చాలా డల్గా పక్కకైతే వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇక్కడైతే అడుగుతున్నారు. అడిగితే 2500 చెప్పారు. అది 2000కి ఇస్తానన్నారు, కానీ ఇంక నేను తీసుకోలేదు. తర్వాత ఎప్పుడైనా తీసుకుందాము అని చెప్పి ఇంకా పక్కన మళ్ళీ మిగిలిన ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను. ఇక్కడ ఫోన్ అయితే భలే ఉందండి. ఇలాంటి ఫోను నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు ఇంట్లోని. సో అందుకోసమనే ఒకసారి అవన్నీ చూస్తున్నాను. అలాగే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి.
శిల్పారామంలో నాకు నచ్చింది మెయిన్ నేచర్ అండి. ఎటు చూసినా గ్రీనరీగా ప్లాంట్స్‌తో, ట్రీస్‌తో ఎంత బావుందో. అలాగే ఇక్కడ హ్యాండీక్రాఫ్టెడ్ మ్యూజియం అని కూడా ఉంది. కానీ ఇది క్లోజ్ చేసి ఉందండి. ఇందులో వర్క్ చేసే పర్సన్ ఎవరో లీవ్ తీసుకున్నారంట. అందువల్ల క్లోజ్ చేసి ఉంది. లోపలైతే ఇవన్నీ ఉంటాయంట. ఇదొక్కటి మిస్ అయ్యాము. అంటే చేత్తో చేసినవే అన్నీ ఉంటాయంట థింగ్స్ అన్నీ. కానీ అది చూడడానికి మిస్ అయ్యామని కొంచెం డిసప్పాయింట్ అయ్యి అలా ముందుకైతే వచ్చేసాము. ఎటు చూసినా ఇలా ముగ్గులతో, గ్రీనరీగా, బొమ్మలతో ఎంత బాగుందో. ఎటు చూసినా పెయింటింగు, ముగ్గులు ఇవే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్స్‌లో రియల్‌గా ఉన్న మనిషి ఎవరో తెలియట్లేదు, బొమ్మలు ఎవరో తెలియట్లేదు. బొమ్మలు చూస్తున్నా కూడా రియల్‌గా మనుషుల్లే చూస్తున్న ఫీలింగ్ వస్తుందనమాట. ఆ పెయింటింగ్స్ అంత రియల్‌గా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకొచ్చాము. ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయి. అవి తింటూ ఉంటే కొద్దిసేపు పిల్లలు వాటితో ఆడుకున్నారనమాట బయట నుంచి చూస్తూ. అలాగే కొంచెం ముందుకు నడిచొస్తే ఇక్కడ రాతి మీద ఈ శిల్పాలన్నీ చెక్కి ఉన్నాయి. సో, ఇక్కడ కూడా వచ్చి కొద్దిసేపు చూసాము. వీటన్నిటికంటే మెయిన్ ఎటు చూసినా గ్రీనరీగా ప్లాంట్స్‌తో చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ శిల్పాలు కూడా భలే చెక్కారండి. ఇవన్నీ చూసాము. ఇక్కడ మా దేవాన్ష్ అయితే చూడండి, అంటే నోరు ఓపెన్ చేసి మనిషి పైకి చూస్తున్నాడు. ఆ నోట్లో చేయి పెట్టి ఆడుతున్నాడు వాడు. ఇక్కడ పాప అయితే ఎంత క్యూట్‌గా ఉందో. ఇవన్నీ చూసిన తర్వాత బర్డ్స్ పార్క్ అయితే వచ్చాము. ఒక పక్క బర్డ్స్ పార్క్ ఉంది. ఇంకొక సైడ్ అయితే ఇలా చిల్డ్రన్స్ పార్క్ ఉందనమాట. పిల్లలిద్దరూ అక్కడికి వెళ్ళిపోయారు చిల్డ్రన్స్ పార్క్‌లో ఆడుకోవడానికి. ఇక్కడైతే నేను మొత్తం బర్డ్స్ అన్నీ ఒకసారి చూస్తున్నాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టమండి. ప్లాంట్స్ కానీ, బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ చాలా ఇష్టము. మనుషుల కంటే వీటితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకు. అందుకే చిన్న చిన్న యానిమల్స్‌ని చూసినా, బర్డ్స్‌ని చూసినా, ప్లాంట్స్ చూసినా అసలు మనసు చాలా హాయిగా అనిపించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ అయితే పిల్లలు తీసుకొని ఆ చిల్డ్రన్స్ పార్క్‌లో వాళ్ళని ఆడిస్తూ ఉంటే నేనైతే ఒకసారి ఈ బర్డ్స్ అన్నీ చూద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ రింగ్ నెక్ పావురం అనమాట. నేను వీడియో తీస్తుంటే వీడియో కోసం వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్ళింది. నాకు భలే హ్యాపీ అనిపించింది అక్కడ. నెక్స్ట్ కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. బర్డ్స్ అన్నీ అలా డల్‌గా కూర్చున్నాయి అనమాట. ఇక్కడ కాక్టైల్స్ ఉన్నాయి చూడండి. మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కదా, అది నేను వీడియో తీస్తున్నంత సేపు అక్కడే ఉంది. నాతో ఫింగర్ పెట్టినా సరే అలా ఆడుతుందనమాట చాలా ఫ్రెండ్లీగా. రింగ్ నెక్ నెమలి ఉంది. ఎంత క్యూట్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది తెలుసా. చాలా అందంగా ఉంది. దీన్ని చూస్తూనే ఉండాలనిపించింది నాకు చాలాసేపు. నెక్స్ట్ ఇందులో ఇంకా వేరే బర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూసారా, సిల్వర్ నెమలి అంట. మొత్తం అంతా వైట్ కలర్‌లో ఉంది. ఎంత బావుందో అంటే అది కొంచెం కూడా ఎక్కడ చిన్న చిన్న మరకలు కూడా లేకుండా అంత నీట్‌గా, వైట్‌గా చాలా ఫ్రెష్‌గా ఉందనమాట. చాలాసేపు దీంతో టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఈ నెమలి చూసారా, ఇంకా అలా తిరుగుతూనే ఉంది, వాకింగ్ చేస్తూనే ఉంది. ఎందుకు చేస్తుందో దానికి తెలీదు, నాకు తెలీదనమాట. అలా వాక్ చేస్తూనే ఉంది. నేను చాలాసేపు ఉన్నాను ఇక్కడ. చాలాసేపు దాన్ని పిలవడానికి ట్రై చేశాను. అంటే అలా ఆగుతుందేమో అని. లేదు, ఇంకా హీరోయిన్‌లాగా అలా వాక్ చేస్తూనే ఉంది. చాలా హ్యాపీ అనిపించింది బర్డ్స్ అన్నీ చూసాక. తర్వాత అలా చిల్డ్రన్స్ పార్క్‌లోకి వచ్చేసి కొద్దిసేపు నేను కూడా ఉయ్యాలైతే ఊగాను. కానీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చారు. ఎందుకంటే 12 ఇయర్స్ లోపున్న పిల్లలు మాత్రమే ఆడాలి. సో, ఇంకా అక్కడే మేము లంచ్ చేసేసి మళ్ళీ పార్క్ చూడడానికైతే తిరుగుతున్నాము. ఇక్కడ మొత్తము ఎటు చూసినా గ్రీనరీ, అలాగే శ్రీకృష్ణుడి గురించి, అలాగే బుద్ధుడి గురించి మాత్రమే ఉంది. ఎటు చూసినా బుద్ధుడు, శ్రీకృష్ణుడు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు మీద శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగతనం చేసి ఉన్నాడనమాట. గోపికలందరూ ఇక్కడ చీరలు అడుగుతున్నారు. ఆ దృశ్యాన్ని అయితే చాలా బాగా చూపించారు ఇక్కడ. మా పిల్లలు కూడా ఎందుకు అలా అమ్మాయిలు చీరలు తీసుకోకూడదు కదా, కృష్ణుడు ఎందుకు తీసుకెళ్ళాడు అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత శ్రీకృష్ణుని అవతారాలు ఉంటాయి కదండి, కృష్ణుని బయోగ్రఫీ, అది మొత్తము గోడ మీద చాలా చక్కగా చెక్కి చూపించారు మనకి. మా పిల్లలకైతే నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి చూపిస్తూ. వాళ్ళకు కూడా కొన్ని అంటే గోవర్ధన్ గిరిని ఎత్తడం ఇలాంటివన్నీ ఖుషి టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఈ బొమ్మలు చూసిన వెంటనే అది వాళ్ళకి ఐడియా
ఐడియా వచ్చేస్తుందనమాట. మా సోహిత్‌కి ఏదైనా ఇది చూపిస్తే ఇది నాకు తెలుసు, కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపుతాడు కదా అది. ఇదేమో గోవర్ధన్ గిరిని ఎత్తుతాడు కదా అందరినీ కాపాడడం కోసం అలా అని చెప్పి తనే చెప్తున్నాడు ఈ శిల్పాలన్నీ చూసేసరికి. సో మీరు కూడా ఒకసారి మన శ్రీకృష్ణుని బయోగ్రఫీ మొత్తం ఒకసారి చూడండి. తర్వాత ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపించేసి మళ్ళీ అలా నడక సాగించాము. ఇక్కడైతే మనకి బోటింగ్ కోసం అయితే వాటర్ ఉంది. అలాగే పూర్వకాలంలో మన ఇల్లులు ఎలా ఉండేవో అవన్నీ ఇక్కడ కట్టి చూపించారనమాట. అవి కూడా చూసుకున్నాక వాటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో నేచర్ చూడడానికి. అలాగే ఇందులో చాలా చేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు అనమాట. అన్నీ ఒకే దగ్గర గుంపుగా ఉన్నాయి. అవి చూస్తూ ఉండగా మాకైతే ఈ తాబేలు కనిపించింది. ఆ ఆకులు తినడం కోసం అయితే గట్టుకొచ్చిందనమాట. అసలు తాబేలుకి దాని తల ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది కదా. ఇక్కడైతే మెడ ఎంత పెద్దగా తీసి ఆకులు తింటుందో ఫస్ట్ టైం చూసాను నేను. తాబేలు తలకాయ అంత పెద్దగా ఉండడం, అంటే దాని మెడ అంత పొడవుగా ఉండడము. ఇంకా చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నీటి బాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు టైం 1:30 అయింది. ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అలా అని చెప్పి మేము బోటింగ్కి వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్దామని. అయితే ఇక్కడ విలేజ్ మ్యూజియంకి వచ్చాము. శిల్పారామంలో ఇదొక మంచి ప్లేస్ కదా. ఇక్కడ మన విలేజ్ స్టైల్, అంటే విలేజ్లో పండుగలు ఎలా చేస్తారు, నెక్స్ట్ ఏమేమి వృత్తి వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఇక్కడ చూసారా వడ్లు బాగు చేయడము, పిండి తయారీ చేయడము, అసలు రియల్గా మనుషులే అక్కడ ఉన్నారు అన్నట్టుగా పెట్టారనమాట. పిల్లలకు కూడా మన పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు ఏంటి, అప్పుడు హౌసెస్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి కుండలు ఎలా చేస్తారు, నెక్స్ట్ వ్యవసాయం ఎలా చేస్తారు, పనిముట్లు ఎలా తయారు చేస్తారు, బొమ్మలు ఎలా తయారు చేస్తారు, అప్పుడు మార్కెట్స్ ఎలా ఉండేవి, అంటే అప్పుడు సంతలో ఎలా అమ్మేవాళ్ళు, చిలక జ్యోతిష్యము, మన సంక్రాంతి పండుగ, నెక్స్ట్ బట్టలు ఎలా నేస్తారు, బంగారం ఎలా తయారు చేస్తారు, అలాగే మనకి పనిముట్లు ఉంటాయి కదా, అంటే గొడ్డలి, గుణపం ఇలాంటివి ఎలా తయారు చేస్తారు, అలాగే బుట్టలు ఎలా అల్లుతారు, ఇవన్నీ సరే ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకైతే తెలీదు. సో ఇక్కడ శిల్పారామంలో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే మన పేరెంట్స్ టైంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేసేవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. ఇప్పుడులాగా ఒక్కరు జాబ్ చేస్తే ఇంట్లో నలుగురు కూర్చొని తినడం అలాంటిది ఏమి ఉండేది కాదు కదా. అప్పుడైతే అందరూ కష్టపడి పని చేసేవాళ్ళు, అందరూ హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక వైఫ్, హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలు మాత్రమే కలిసి ఉండాలనుకుంటున్నారు. అప్పుడు అలా కాదు, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా. వీటన్నిటి గురించి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు. సో ఇక్కడ శిల్పారామంలో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఇక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకైతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అలాగే మేము కూడా చూసి
ఇవన్నీ పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించిందనమాట. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ రియల్‌గా మనుషులు చూస్తున్నట్టే అనిపిస్తుంది. సడెన్‌గా మనుషులు చూసి బొమ్మలు, ఈ బొమ్మలు చూసి మనుషులేమో అన్నట్టుగా అయిపోయిందనమాట అక్కడ కన్‌ఫ్యూజను. అలా ఉంది. బొమ్మలు చూస్తున్నట్లేదు. నిజంగా ఆ వర్కు అక్కడ మనుషులుండి చేస్తున్నట్టు ఉందన్నమాట. సో, ఇవన్నీ చూసుకుంటూ మొత్తం పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ శిల్పారామం మొత్తం తిరిగేశాను. సడన్‌గా చూసి భయపడ్డారా ఏంటి? భయపడకండి. ఆ బొమ్మలో ఉన్నది నా తలకాయే. ఇక్కడ బొమ్మలు పెట్టారు గానీ, వాటి తలకాయలు పెట్టలేదనమాట. అందులో మన తలకాయ పెట్టి ఆ బొమ్మకి సెట్ చేసుకోవాలి. కాకపోతే ఆ బొమ్మ సైజు వేరు, బ్యాక్ సైడ్ ఉన్న మన సైజు వేరనమాట. చాలా స్లిమ్‌గా పెట్టారు. ఇప్పుడెవరు అంత స్లిమ్‌గా ఉంటున్నారు చెప్పండి? వెనకాల బ్యాక్ సైడ్ నుంచుంటే మనిషి మొత్తం కనబడుతున్నాము. నేను అసలే స్లిమ్‌గా లేను గాబట్టి నేను ఇంకా కనిపిస్తున్నాను. ఇక్కడ దీనికైతే మా హస్బెండ్ కరెక్ట్‌గా సరిపోయారు. తన తలకాయ పెట్టిన వెంటనే ఆ ఫేస్ చూసి చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా కొంచెం బోటింగ్‌కి వెళ్దాం అలా అని చెప్పి వస్తుంటే ఇక్కడ అమ్మవారు చూసారా ఎంత కోపంగా చూస్తున్నట్టుందో బ్యాక్ సైడు. దాని ముందుని ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుంది. మేబీ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తుందనుకుంటా. అంటే తినది ఇక్కడ ఇప్పుడు షో ఉంది. దానికోసం వచ్చి ఇక్కడ ఈ గ్యాప్‌లో రీల్స్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ నేమ్ బోర్డ్ అడిగాము. 1500 చెప్పారు. ఇంకా మేము తీసుకోలేదు. మా కొత్త ఇంటి కోసం తీసుకుందాం అనుకున్నాము. కానీ అంత ప్రైస్ వద్దాలా అని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. ఇప్పుడు బోటింగ్‌కి వెళ్తున్నాము. ఇక్కడ ఈచ్ వన్ 30 రూపీసు. ఒక్కొక్కరికి 30 రూపాయలు. పిల్లలకు కూడా 3 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకు కూడా ప్రైజ్ ఉందనమాట. మా చిన్న బాబుకి తీసుకోలేదు. పెద్ద బాబుకి తీసుకొని ఇప్పుడైతే బోట్ షికార్కి వెళ్ళాము. జస్ట్ 5 మినిట్స్ అనమాట. ఒక రౌండ్ అలా వేసుకొని వస్తాము. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఆ వాటర్‌లో అక్కడక్కడ చేపలది కనిపిస్తున్నాయి. వాటర్ కూడా చాలా నీట్‌గా ఉందనమాట. అంటే అడుగున ఏదైనా రాళ్ళు గానీ, ఆకులు గానీ ఉన్నా సరే బయటికి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో, ఒక రౌండ్ అలా వేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేసుకొని కొంచెం ఫ్రంట్‌కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి వాటర్ ఫాల్స్‌కి వచ్చామనుకుంటున్నారా? లేదండి. ఇక్కడ ఈ రాయల మధ్యన ఇలా సెట్ చేశారు. ఇది ఈవినింగ్ మాత్రమే మనకి ఆన్ చేశారనమాట వాటరు. మార్నింగ్ అంతా లేదు. ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి శిల్పారామంలో. కానీ వాటర్ రావట్లేదు. ఈవినింగే ఆన్ చేశారనమాట. ఇక్కడ ఒక డోర్ మీద విష్ణుమూర్తి అవతారాలన్నీ చెక్కారు. ఎంత బావుందో! ఇది కూడా మా సోహిత్‌కి చూపించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే దేవుడి ఫోటోలు కూడా మంచిగా నీట్‌గా చెక్కి ఉంచారనమాట. చాలా బావున్నాయి. ఇంకా మళ్ళీ ఇవన్నీ హ్యాండీక్రాఫ్టెడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మట్టి పాత్రలు, హోమ్ డెకరేషన్ ఐటెమ్సు, నెక్స్టు బుట్టలు ఉంటాయి కదా! చేతితో అల్లిన బుట్టలు. ఆ బుట్టలే కాకుండా వాటితోనే చాలా ఆ పిల్లలు ఆడుకునే టాయ్స్ అది అల్లి ఉన్నాయన్నమాట. ఇంకా పింగాణికి సంబంధించినవి మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. మొత్తం చూసుకుంటూ ఒకసారి అయితే వెళ్ళాను. వేటికి కూడా నేను ప్రైజెస్ అయితే అడగలేదు. ఎందుకంటే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందని ముందే తెలుసు కాబట్టి అడిగి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, కొనకుండా అలా అని చెప్పి జస్ట్ చూసుకుంటూ వచ్చేసాను. ఇదిగోండి ఈ చేతితో అల్లినవి ఇవన్నీ చాలా బాగున్నాయి. తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫొటోస్ అయితే మన ఫోటో వేస్తున్నారు. ఫోటో తీస్తున్నారు కాదు, ఫోటో డ్రా చేస్తున్నారు. ఫ్రంట్ మనం కూర్చుంటే వాళ్ళు ఫోటో వేస్తున్నారనమాట. నార్మల్గా అవుట్లైన్స్ గీసి ఇచ్చేస్తే 500, దానికంటే కొంచెం డీప్గా వేస్తే 1000. మొత్తం ఫోటో అంతా నీట్గా కలర్ పెన్సిల్స్ యూస్ చేసి కలర్ ఫోటో మనకి డ్రా చేసి ఇస్తే 1500, 2000 ఇలా ఉందన్నమాట. సో ఇవి కూడా ఎలా వేస్తున్నారు ఏంటి అని చూసుకుంటూ వెళ్తున్నాము. మా సోహిత్ అయితే అడుగుతున్నాడు ఇక్కడ, ఏంటమ్మా అలా ఎలా వేసేస్తారు డ్రాయింగు అని. అది నేర్చుకుంటే మనం కూడా వేయగలము అని చెప్పాను. తర్వాత ఇంకా కొంచెం అలా ముందుకు వస్తే ఇక్కడైతే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ ప్లేస్ అంతా ఫ్లవర్స్తో నిండిపోయిందనమాట. ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుందన్నాను కదా, ఆ అమ్మాయి షో అయితే ఇక్కడే ఉంది. దీనికి కూడా టికెట్ అంట. సో ఇంక మేము తీసుకోలేదు. ఇంకా ఇటువైపు అయితే ఈ ప్లేసు చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత గ్రీనరీగా ఉందో మీరు కూడా చూస్తున్నారు కదా. నేనైతే మాటల్లో చెప్పలేను.
నేచర్ లవర్స్‌కి చాలా నచ్చుతదనమాట. నేను కూడా నేచర్ లవర్‌ని కాబట్టి నాకు చాలా నచ్చింది. ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకొచ్చాము. ఇంక ఇప్పుడైతే టైము 6:30 అయిపోయింది. ఇంక చీకటి పడిపోతుంది అలా అని చెప్పి బయటకొచ్చి ఇప్పుడైతే మేము పావు బాజీ తింటున్నాము. చాలా ఆకలేసింది. ఎందుకంటే మొత్తం తిరిగి చూడాలి కదా! ఇంకా పావు బాజీతో పాటు చాట్ కూడా ఆర్డర్ పెట్టుకొని తిన్న తర్వాత ఇంక ఇంటికి బయలుదేరాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.